జీవితం ఎవరికి అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ. అలాంటి ఒక మిస్టరీ ఈరోజు మన హీరో జీవితంలోకి వచ్చి తనని వెంటాడి వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం ఇస్తుందో లేదో చూద్దాం. కమాన్ టైసన్. టైసన్ టైసన్ ఆగు టైసన్. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ బీచ్ ఒక్కసారిగా ఇలాంటి సంఘటన చూసి మార్నింగ్ జాగింగ్ వచ్చిన జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ డెడ్ బాడీ ఎవరిదని పోలీసులు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముందా జనాలు ఆపండి. మీరేనా ఫోన్ చేసింది? అవునండి. ఒకసారి స్టేషన్కి రండి. సరే సార్. ఇది సూసైడ్ అనుకుంటారా లేకపోతే మర్డర్ అనుకుంటున్నారా? సి డోంట్ మేక్ ఎనీ అజంప్షన్స్. మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకసారి మా ఇన్వెస్టిగేషన్ అంతా క్లియర్ అయ్యి క్లారిటీ వచ్చిన తర్వాత మీకు చెప్తాం. థ్యాంక్ యూ. हेलो बॉस माल ट्राई करेगा अच्छा माल है फर्स्ट टाइम नाद కూడా సేమ్ డైలాగ్ బాస్ ఏదో టెన్షన్ లో ఉంటున్నా రిలాక్స్ అవుతా ట్రై ఇప్పుడు ఎవరిని ఫోర్స్ చేయకు పదు పదు ఆగు ఏ कोई नहीं कम ऑन लेट्स पार्टी कम పదు ఆగు సత్య అక్క. పదు ఎక్కడికి పదు లేట్ అయింది సత్య ఐ లవ్ దిస్ ప్లేస్. నువ్వు కూడా రా. రా ఇంటికి వెళ్దాం పదు వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి చెప్పేది విను ఇంటికి వెళ్దాం పదు ఏంటిది చిన్నపిల్ల ఆగలే క్యా కజా రే మన్నా క్యా నా వైఫ్ పదు ప్లీజ్ రా No. చెప్పింది నీకే రా వెళ్దాం ప్లీజ్ ज्यादा भी नहीं क्या कोई नहीं वहां पे चलो 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 इधर से चलो चलो నా వైఫ్ పద్దు అక్కడ ఉంది నా వైఫ్
వద్దు. తను ఇప్పుడు నాతో లేదని నిజాన్ని పక్కన పెట్టి ఎప్పుడు నాతోనే ఉందన్న అబద్ధంలో బ్రతుకుతున్నాను. హలో ఒకసారి బాబుకి ఫోన్ ఇస్తారా? ఓకే అండి. స్వేచ్ఛ డాడీ ఫోన్. హలో నాన్న, ఎప్పుడు వస్తున్నావు? సాటర్డే నా బర్త్డే. వస్తున్నావా మర్చిపోయావా? నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడను. వస్తున్నా. నీకోసం వస్తున్నారా? ఓకే బాయ్ స్వేచ్ఛ. బాయ్ నాన్న. రిషి రెడీ అయ్యావా? లంచ్ బాక్స్ తీసుకో. తీసుకున్నానమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, నెమ్మదిగా రికవర్ అవుతున్నాను సార్. ఐమ్ సారీ సార్. నా వల్ల ఇలా ఏంటి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. సార్ మీ వల్లే నా పోయిన కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చింది సార్. మీతో కొద్ది రోజులు పనిచేసిన, చాలా సిన్సియర్గా పనిచేసిన సాటిస్ఫాక్షన్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ డిపార్ట్మెంట్లో. నేను తగ్గినా పర్లేదు, మీలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. మీ అవసరం ఉంది సార్ డిపార్ట్మెంట్కి. నాన్న స్వేచ్ఛ, ఎలా ఉన్నావు? బావున్నా. స్కూల్కి వెళ్తున్నావా? ఆ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్న? సర్ప్రైజ్. ఓ నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను రేపు వచ్చి శ్రావణి పాపని బయటికి తీసుకెళ్తా. పక్కా? పక్కా. ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉన్నతాధికారులకు పెట్టిన ఎస్ఎంఎస్ కలకలం రేపింది. 2 నెలల క్రితం చనిపోయిన ఫినిక్స్ ఫార్మాసిటికల్ కంపెనీ అధినేత శ్రీనివాస్ ది ఆత్మహత్య అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, 100కి 100 పాళ్ళు హత్యేనని సమగ్ర విచారణ చేపట్టాలి అంటూ ఆ వ్యక్తి ఎస్ఎంఎస్ లో కోరడం జరిగింది. బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా. మార్నింగ్ న్యూస్ లో చూసే ఉంటావు కదా, ఆ కేసు నేనే దగ్గరుండి ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేశాను. ఇప్పుడేమో ఎవడో మెసేజ్ చేశాడు కదా అని చెప్పి జిల్లా జడ్జి సీరియస్ అయ్యి మన కమిషనర్ కాల్ చేశాడంట. ఈయనేమో ఇంకే ఉంది, రీఇన్వెస్టిగేట్ చేసి మొత్తం రిపోర్ట్ 2 days లో సబ్మిట్ చేయమంటాడు. ఏంట్రా ఇది? హలో సత్య, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే అక్కడెక్కడో ఆలోచిస్తావేంట్రా? సరే ఓ 2 గ్లాసులు తీసుకురా. ఏంట్రా ఇది? ఇంకా ఎన్ని రోజులు? 10 లేదు. ఇంకో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయి. నీకోసం కాకపోయినా స్వేచ్ఛ కోసం స్టార్ట్ చేయి. నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏ ఇన్వెస్టిగేషన్? ఇది ఎప్పుడో క్లోజ్ రా. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏం లేదు. వాడే సూసైడ్ చేసుకున్నట్టు టెక్స్ట్ పెట్టి మరీ చచ్చిపోయాడు. ఇంకేం ఇన్వెస్టిగేషను? క్లోజ్. ద కేస్ ఇస్ క్లోజ్. మార్నింగ్ సత్య. చెప్పు రవి. అదే మా పిల్లని డ్రాప్ చేయాలి కదా స్కూల్కి. వచ్చా, నేను లేపినా లేగలేదు. సరుంటా. రే రే రే, చెప్పు. ఏం లేదు, అక్కడ టేబుల్ ఫైల్ ఉందా? ఉంది. అమ్మయ్యా, పోయిందేమో అని ఇల్లంతా వెతికేశాను. ఆ ఫైల్ రేపు సబ్మిట్ చేయాలి. సాయంత్రం వచ్చి తీసుకుంటాను రా. ఓకే, ఉంటా. బాయ్. కోట్లు విలువ చేసే కంపెనీ చాలా చిన్న వయసులోనే కాలం చేశాడు. ఫీనిక్స్ ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాస్ కాకర్లది సూయిసైడా, హత్య ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ పూర్తి చేశారు.
రేపు కమిషనర్ ముందు వాళ్ళ రిపోర్ట్ ని ఉంచబోతున్నారని తెలిసింది. ఆ కేసు చుట్టూ ఉన్న అనుమానపు ఛాయలు రేపటితో వీడిపోతాయని ఆశిద్దాం. నౌ విల్ టేక్ అ స్మాల్ బ్రేక్. కాలుష్యం నలుదిశలా అనుకున్నప్పటికీ తాజ్ స్టిల్ బ్యూటిఫుల్. అచ్చు నీలానే. కొత్త సంతూర్ గోల్డ్. సంతూర్ స్కిన్ కేర్ సెంటర్ లో శ్రేష్టమైన గంధం మరియు కాశ్మీరీ కుంకుమ పువ్వుల సుగుణాలతో కాలుష్యం వల్ల కలిగే స్కిన్ డ్యామేజ్ నుంచి మీ ఫైల్ ఇస్ రెడీ సార్. మార్నింగ్ సబ్మిట్. సారీ. మార్చ్ 23rd. డేట్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే వద్దు సూసైడ్ కి శ్రీనివాస్ డెత్ కి ఏదైనా లింక్ ఉందా? రవి టీమ్ గ్యాదర్ చేయండి, నేను వస్తున్నా. ఓకే సత్య, ఏమైంది? వెళ్దామా? శ్రావ్య బర్త్డే పార్టీకి వెళ్ళాలని చెప్పాను కదా. Yes? I'm Satya, ACP. శ్రీనివాస్ వైఫా మీరు? Yeah. మీ హస్బెండ్ సూసైడ్ కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. కెన్ ఐ? Please come. కూర్చోండి. యా, థ్యాంక్స్. Can I get a glass of water, please? Yeah, sure. Yeah. Thank you. Please. So, do you mind if I ask you a few questions? Sure. Srinivas kind of financial issues ఉన్నాయా? No. మీ ఇద్దరికి ఎనీ డిస్టర్బెన్సెస్ అలాంటివి? అలాంటివి ఏం లేవు సార్. March 22nd evening, Srinivas ఎక్కడున్నాడు? Actually, we both went for a party. How was his attitude? Everything normal? Yeah, I mean, he was pretty casual. In fact, తనే మా కోసం టేబుల్ రిజర్వ్ చేశాడు. చాలా రోజుల తర్వాత he got some time to spend with me. నిజానికి పార్టీ తర్వాత బీచ్ దగ్గర చాలాసేపు ఉన్నాం. ఏదో కాల్ వచ్చిందని పక్కకి వెళ్ళాడు. చాలాసేపు చూశాను, రాలేదు. ఫోన్ కూడా ట్రై చేశాను, కనెక్ట్ అవ్వలేదు. తనకది చాలా కామన్. వర్క్లో పడితే ఎవరిని పట్టించుకోడు. అలానే అనుకుని ఇంటికి వచ్చేసాను. కానీ పొద్దున్నే చూసేసరికి శ్రీనివాస్ నుంచి మెసేజ్ ఉంది. ఐఎమ్ ఫెడ్ అప్, ఐ క్విట్. శ్రీనివాస్ ఇలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. I'm so sorry. This is my number. కేసు గురించి ఏమైనా చెప్పాలనిపిస్తే యూ కెన్ కాల్ మీ. ఓకే. ప్రాబ్లం ఎక్కడ చూసుకో. అలాగే సార్. హలో, ఎవరు మీరు? ఏసీపీ. మా ఫ్లాట్స్లో ఏం చేస్తున్నారు? 403 శ్రీనివాస్ సూసైడ్ గురించి వాళ్ళ వైఫ్తో మాట్లాడొస్తున్నాను. ఓహ్,
403 శ్రీనివాస్ గారి వైఫ్ తో మాట్లాడుస్తున్నారా? యు నో హూ ఐఎమ్? ఈ ఫ్లాట్స్ కి జనరల్ సెక్రటరీని, జనార్దన్. నా ఆర్డర్ లేకుండా ఈగ కూడా లోపలికి రాదు, పూచిక పుల్ల కూడా బయటికి వెళ్ళదు. అండర్స్టాండ్? హలో, ఏ జోన్ మీది? వెస్ట్ జోన్. వెస్ట్ జోనా? మీ కమిషనర్ దాల్వి నా ఫ్రెండే, మాట్లాడా? అది కాదు సార్, నేను ఓకే ఓకే, యు వాంట్ ఏ క్లారిఫికేషన్ అంతే కదా? ఓకే వెంకట్రావు, ఆ 403 కీస్ తీసురా. ఇట్స్ లాక్డ్. రండి చూద్దాం, కమాన్. రండయ్యా, రండి, మీరు రండయ్యా. శ్రీనివాసరావుకు పెళ్ళే కాలేదు, పిల్ల ఒకటి. అతను చనిపోయిన తర్వాత ఇల్లు లాక్ ఉందంటే అర్థం చేసుకోడు. లాక్ ఓపెన్ చేయి. ఇట్స్ లాక్డ్. రండి. ఏదండి ఆయన వైఫ్ ఏది? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమైంది? హలో, అమ్మాయి కనిపించలేదా? నేను అక్కడ కూర్చున్నాను, అమ్మాయి ఇక్కడ కూర్చుంది, వాటర్ కూడా తాగాను. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వాటర్ తాగావు? వాటర్ ఏది, మనిషి ఏది? నా నంబర్ కూడా రాశాను. నంబరు ఎక్కడ రాసావు? ఈ అద్దం మీద రాసావా? ఆ తర్వాత భోజనం చేసావు, కాసేపు పడుకున్నావు. ఇదిగా మందు కొట్టి డ్యూటీ చేసి ఇలాగే ఉంటుందయ్యా. వెళ్ళవయ్యా, న్యూసెస్ క్రియేట్ చేయకు. సార్ వచ్చాడు. హలో సార్, మై సెల్ఫ్ ఆలివ్ గ్రీన్, క్లీన్ అండ్ వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అమ్ముతుంటాను. రే ఆలివ్ ఆయిల్, ఇక్కడ నీకేం పని? బయట ఆగండి సార్, మీరు మీకు విషయం చెప్పాలి. నిజంగానే మీరు అమ్మాయితో మాట్లాడారా? మాట్లాడాను. మీకు సీక్రెట్ చెప్తా, కమియర్. ఈ ఫ్లాట్ లో దెయ్యం ఉంది. దెయ్యం? దయ్యం? ఈ ఫ్లాట్ లో దయ్యం ఉందని చెప్పాడా? ఒరే ఆలివ్ ఆయిల్, నమ్మండి సార్, నా ఆలివ్ ఆయిల్ మీద ఒట్టు సార్. నిజం సార్. సార్ ఉండండి సార్, మీ ఆవిడ గురించి కాదు సార్, ఈ గుడ్డుగాడి మాట నమ్మకండి సార్. ఆవిడ గురించి సార్, నీకేం రిపోర్ట్ గుర్తు సార్, పడబెట్టి. ఫ్లాట్ నుంచి. ఆల్రెడీ మా ఫ్లాట్స్ లో పిచ్చోడు ఉన్నాడు, నువ్వు కూడా పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు. అమ్మాయి ఉంది, వాటర్ ఇచ్చింది, సంతకాలు చేశాను, నంబర్ రాశాను. వాడు నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఫోన్ చేశాడు. ఇంకొకడు అయితే న్యూసెన్స్ కేసు పెట్టవాడు. సత్య, నువ్వు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నావు అండ్ యు ఆర్ గోయింగ్ టు రీజాయిన్ ఇన్ 4 months. ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నావు? సో శ్రీనివాస్ కేసుకి నా వైఫ్ పద్దు సూసైడ్కి లింక్ ఏదో ఉంది, అందుకే అక్కడికి వెళ్ళాను. సత్య ప్లీజ్, ఆల్రెడీ రవి రీఇన్వెస్టిగేషన్ చేశాడు. సార్, ద డేట్స్ ఆర్ మ్యాచింగ్ అండ్ ప్లీజ్ రవి. yes sir. గివ్ మీ ద ఫైల్. It's a suicide, Satya. And the case is closed. నా అంటూ నాకెవరూ లేరు, పద్దు తప్ప. ట్రైనింగ్ పూర్తవగానే తన కోసమే వైజాగ్ వచ్చాను. రూమ్ అంతా ఏంటి ఇలా ఉంది? ఆ బాక్సెస్ తీసి పెట్టు, రూమ్ నీట్ గా ఉంచు. సత్య, అలవాటు లేని పనులు చేస్తే ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుంది? సత్య, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుంది? అలాంటివేం లేవు, నువ్వు రా ఇక్కడికి. సత్య, ఎంత కేర్లెస్ గా ఉంటావో తెలుసా? వాటర్ లో ఎక్కువసేపు పెట్టకు. ఏంటిది? కదలకు. పదు, నేను ఫోన్లో చెప్పిన విషయం ఏం చేసావు? కాదు, నీ రిప్లై కోసం వెయిటింగ్. అవునా? అసలేం చెప్పావు? ఆ రోజు ఆఫీస్లో ఉన్నాను కదా, సరిగ్గా వినిపించలేదు. నిజంగా సత్య, ఏం చెప్పావు? మేడం, టైం అవుతుంది. కింద ఆటో వెయిటింగ్, నేను వెళ్తున్నా, జాగ్రత్త. పద్దు, ఐ లవ్ యూ. పద్దు, నువ్వు ఓకే అంటే ఈరోజే పెళ్లి చేసుకుంటా. ఆఫీసర్ గారు, మీరు ఈరోజే కదా వచ్చింది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నువ్వు నేను మాత్రమే ఉండాలి. బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలి. మనిద్దరం గొడవ పడాలి. అప్పుడు నేను అలగాలి, నువ్వు వచ్చి నాకు సారీ చెప్పాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ ఆఫీసర్, టేక్స్ టైం. బాయ్.
చుక్కల్లే జారిపోతుంటే తమ్మిదల్ల తాను మారాడే మాహివే మాహివే ఓ మాహివే మాహివే క్యా కरूं ఎంత గడుసోడే క్యా కरूं సొంతమయ్యాడే మనసులోకైనా చెప్పకుండానే ఎప్పుడో తనతో వెళ్ళిందా వయసు రాగానే ఎదురుగా తానే ఎన్నడో ముడిపడిపోయిందా ఓయ్ నేస్తమా నా ప్రాణమా నా తోడుగా ఉన్నావనే ఉన్నానే నీకోసం చిరుగాలి పరదాలు అలసిన కలవగ చెలియను అయితే క్యా కरूं ఓ మాహివే मैं क्या करूं ఎంత గడుసోడే కొంచెం చూడండి సార్. నువ్వేట్రా లేట్గా వచ్చేటి సంతకట్టు. రోజు వస్తున్నాను కదా, 10 నిమిషాలు లేట్ అయితే ఏమైంది? ఎవడిచ్చాడు? తెలియదు సార్. ఎక్కడ కొన్నావు చెప్ప. నాకేం తెలియదు సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. రవి ఎక్కడ? లోపల ఉన్నారు సార్. ఎవరు? కొత్తగా వచ్చిన ఏసీపీ. రవి ఇప్పుడే చాట్ తీసుకున్నా అండ్ డైరెక్ట్ గా నిన్ను చూడడానికి వచ్చాను. నువ్వేం మారవా? స్టైల్ మార్చానుగా. అంటే అనుకుంటే చేసేస్తావా? సత్య ఐపీఎస్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అయినా అదంతా పక్కన పెట్టు. ఏదో బిజినెస్ అది ఇదన్నావు, డిపార్ట్మెంట్లోకి వచ్చావేంటి? మా బావేమో డబ్బిస్తాను ఇదిగో అదిగో అని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. నేను మరీ ఖాళీగా తిరుగుతున్నాను చెప్పి మా బాబేమో ఇదిగో ఎవరినో అడిగి రికమెండేషన్లో ఈ జాబ్ ఇచ్చాడు. నీ అంత ప్యాషన్ నాకు లేదు. నువ్వంటే బాగా కష్టపడి ఇప్పుడు ఐపీఎస్ అయిపోయావు. హౌస్ యూర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ నాలాంటి హస్బెండ్, వరల్డ్స్ నంబర్ 1 ఫాదర్. వాళ్ళకేంటి దర్జాగా ఉన్నారు. మిస్టర్ రాజారాం, నువ్వు ముందు బయటికి రా. మీరు పోలీసులా పశువులా? చిన్న కుర్రాన్ని పట్టుకుని గొడ్డులా పోతున్నారు. అసలు ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు అతన్ని మీరు? ఐ విల్ డ్రాగ్ ఆల్ యూ ది పీపుల్ ఇన్ ది కోర్ట్. ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ. మాకు రూల్స్ చెప్తున్నావా? నేను ఎవరో మీకు తెలుసా? ఐఎమ్ ఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. మనుషులన్న కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని కాపాడడానికి ఒక సంఘం ఉంటుందని తెలుసా మీకు? ఏమైంది సార్? అది ఇంటర్మీడియట్ అబ్బాయి సార్. ఫుల్ హైలో రోడ్డు మీద ట్రాఫిక్ అంతా బ్లాక్ చేస్తూ ఉంటే నేనే తీసుకొచ్చాను సార్. అవును. జేబు వెతుకుతే దొరికింది సార్. మ్యాండ్రాక్స్ పిల్ సార్. సిటీ మొత్తంలో మాక్సిమం సర్క్యులేట్ అవుతున్నాయి సార్. చిన్నపిల్లలు సార్ బాగా ఎఫెక్ట్ అయిపోతున్నారు సార్. నువ్వే వాడి జేబులో పెట్టుంటావు. నీ సంగతి ఎవడో తెలియదు. బెయిల్ పేపర్ అటేవ్. ఆ కుర్రాడు వదిలేండి. సార్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను సార్. రాజారాం వాడిని వదిలే. సార్ అట్లా కాదు సార్. రాజారాం వాడిని వదిలే. ఇది ఫైల్ చేయి. రాజారాం. సారీ సార్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు డిపార్ట్మెంట్లో? 15 years సార్. 15 years? ఎస్ సార్. మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ సోల్ ఇన్ ది డిపార్ట్మెంట్. ఏ కేసు దొరకపోతే స్టూడెంటే కదా లోపలేసేద్దాం అనుకున్నావా రాజారాం? హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే స్టేషన్ మొత్తం రోడ్ మీద నించోల్సి వస్తుంది. అండ్ మన పర్సనల్ గ్రడ్జెస్ పబ్లిక్ మీద రుద్దకూడదు రాజారాం. హోప్ యూ గెట్ ఇట్. సార్ చేసిన యాక్ట్ని జస్టిఫై చేసుకుంటున్నావా? కాదు సార్, నా మాట నమ్మండి సార్ ప్లీజ్. ఇవాళ రాత్రి 2 గంటలకి 2 కోట్ల సరుకు చేతులు మారుతుంది సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. సమర్థించుకోకు.
నువ్వేమో ఇష్టం వచ్చినట్టు కొట్టావు, వాడేమో నోటుకొచ్చింది మాట్లాడాడు. సార్ అట్లా కాదు సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. సత్య ఏదో అవుతున్నాడు సత్య. సార్ ప్లీజ్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. నైట్ 8 AM నైట్ 2 o'clock సార్, మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్. ఇన్నాళ్ళకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏం చేద్దాం? లెట్స్ గో. ఎక్కడికి? చూసాక ఎంతమంది ఉన్నారు? అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు సత్య. కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే బ్యాకప్ వస్తుంది. రవి కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తే వాళ్ళు రావడం 30 minutes పడుతుంది. అండ్ విల్ మిస్ దెమ్. రావద్దాం. ఇట్స్ నాట్ సేఫ్ అండ్ వి కాంట్ డూ దిస్. సార్ నేను వస్తాను సార్. Stay here. Yes, sir. ఏయ్ ఎవరు నువ్వు? జార్జ్ ఎక్కడ? మాట్లాడవా? అంత బాగానే జరిగింది కానీ చెప్పేస్తారు కదా సార్. బాగా పడుకున్నారు. దిగులు పడకలే, చూసుకుంటాను. ఓకే రాజారాం సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో సత్య కదా? ఎస్ సార్. కంగ్రాట్స్ యంగ్ మ్యాన్, యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. బట్ ప్రతిసారి రిస్క్ తీసుకుంటే ఏది వర్కౌట్ కాదు. బీ కేర్ఫుల్. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సత్య, డ్రాప్ చేసినందుకు. వద్దు, మనం పెళ్లి చేసుకుందామా? 2 minutes. కలిసి ఉంటాం లేదో తెలియదు కానీ కంటికి రెప్పలా కాపాడుకుంటా. నీకు ఓకే కదా? మారిపోయాడే వెచ్చగా నాలో కలిసాడే గాలి మెట్టల్లే చుట్టుకున్నాడే
ఓయ్ వెళ్ళు. సార్ మా బాబు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు సార్. ఓ స్వీట్ తీసుకోండి సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీతో ఒకసారి లంచ్ రండి. నా వైఫ్ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ నేర్చుకుంటుంది. మేడం మీ మీద ఎక్స్పెరిమెంట్. వన్ సెకండ్. ఏ సార్. హలో సత్య, మధు, ఒకసారి హాస్టల్ దగ్గరికి రా. సత్య, ఏమైంది? పాపం వార్డెన్ రామయ్య. అరే ఏమైంది? ఒకసారి రా సత్య. సరే 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 ఏమైంది సార్? అర్జెంట్ సీతం దర్పణండి. ఏమైంది? రామయ్య హార్ట్ అటాక్ తో చనిపోయాడు సత్య. బాడీని ఇప్పుడే తీసుకెళ్లారు. పాపం స్వేచ్ఛ ఆర్ఫనేజ్ కి ఫోన్ చేశారు, వాళ్ళు వస్తున్నారు. సత్య, నేను ఎప్పుడూ ఏది అడగలేదు కదా, ఇప్పుడు అడుగుతున్నాను. స్వేచ్ఛని మనతో తీసుకెళ్దామా? అమ్మా నాన్న లేని లోటేంటో మన ఇద్దరికి బాగా తెలుసు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అని ఎదురు చూసాం. చూస్తూ చూస్తూ స్వేచ్ఛని అలా వదిలేయాలనిపించట్లేదు. తనకు కొత్త ప్రపంచాన్ని ఇవ్వాలని సత్య. ప్లీజ్. హ్యాపీ బర్త్డే మధు. హ్యాపీ బర్త్డే అమ్మా. సుషా దీంతో పోయి. అబ్బా నాకు తెలుసు నాన్న. నాన్న ఇలా చూడు. మధు సత్య, ఒక 1000 ఏళ్ళు ఉంటావా నాతో? 1000 ఏళ్ళు సరిపోతాయా? చెప్పు. నాతో చాలా హ్యాపీగా ఉన్నావు అనుకున్నా పద్దు, కానీ ఇలా ఎందుకు చేసావు? अस्सलाम वालेकुम साहब। अरे नहीं नहीं, आप फिक्र ना करो साहब, वो हम देख लेंगे ना। माल आज रात को डिलीवरी हो जाएगा। సార్ 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 దొరికాడు సార్. ఏంటో అలా చూస్తున్నాం? వేసేయండి సార్, మీరు వేసేయండి సార్. अपन सरेंडर करता रही।
సత్య హీస్ ఏ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అసలు ఎవరికి చెప్పకుండా ఎలా లీడ్ చేసావు? Rajaram got paralyzed and lost his job just because of you. సత్య, రిస్క్ తీసుకోవద్దు. అన్నిసార్లు అది వర్కౌట్ కాదని నీకు ముందే చెప్పాను. వీ నో యు ఆర్ అన్ ఎక్స్ట్రీమ్ టాలెంట్, బట్ నీ వైఫ్ డెత్ తర్వాత నీ మెంటల్ స్టేట్ ఏం బాలేదు. యు నీడ్ సమ్ రెస్ట్. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫర్ 6 months. డిపార్ట్మెంట్ నన్ను నమ్మట్లేదు. ఓ పిచ్చోళ్ళ చూస్తుంది. ఐ హావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. నాన్న ఇవాళ తెలుసా, కిషోర్తో ఆడుకుంటుంటే నన్ను తోసేశాడు. నేను మా నాన్న పోలీస్ అని చెప్తే భయపడి వెంటనే సారీ చెప్పాడు. సరే, లేట్ అయింది. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. గుడ్ నేను నైట్. అంకుల్ మాట్లాడుకుంటాం. వెళ్ళు. సార్, మీరేమో ఆ అమ్మాయితో మాట్లాడాను అంటున్నారు, వాళ్ళేమో అక్కడ ఎవరు లేరు అంటున్నారు. ఏంటి సార్ ఇది? అదే నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళేమో 1 month నుంచి ఫ్లాట్ క్లోజ్ చేసింది అంటున్నారు, కానీ అమ్మాయి లోపల ఉంది. అండ్ శ్రీనివాస్ గురించి చాలా క్లియర్గా చెప్తుంది. ఖచ్చితంగా తనకి శ్రీనివాస్ సూసైడ్కి ఏదో సంబంధం ఉంది. ఐ హ్యావ్ టు క్యాచ్ హర్ అట్ ఎనీ కాస్ట్. ఓకే సార్. వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్ సార్? మీ గెస్ట్ రికార్డ్ కావాలి. గెస్ట్ లిస్టా? మీరెవరు? సార్, ఇంకో 10 to 15 minutes మా బాస్ వస్తారు సార్. మీరు అలా రికార్డ్ చూస్తున్నారని తెలిస్తే నా చాప్ పీకేస్తారు సార్. సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఆ పక్కనే సీసీటీవీ అనే ఫోల్డర్ ఉంటుంది సార్. ఎవరైతున్నావు? సార్, ఏసీపీ అండి సార్. సీసీటీవీ ఫుటేజ్ చూడాలన్నారు. మా బాస్ వస్తారు, ఒక 10 minutes ఆగమన్నా ఆగట్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, గెట్ అప్. ఏం జరుగుతుంది?
కేస్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. You have a search warrant? No, but I need the CCTV footage. DGP is my friend. I will talk to him. Thank you. హలో సార్, చెప్పండి. డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. శ్రీనివాస్ సూసైడ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. కూర్చోండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సూసైడ్కి ముందు మీతో ఎలా ఉన్నాడు? చాలా నార్మల్గానే ఉన్నాడు. ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆ ఫ్లాట్లో అవసరమా? ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదో మేనేజ్ చేసి కీ తీసుకొచ్చాను సార్. జస్ట్ 10 minutes, ఓకేనా? సరే రా. సార్ 2 minutes 20 seconds అయిపోయింది సార్. క్లయింట్ వెయిటింగ్ సార్ అక్కడ. మళ్ళీ ఎక్కడికి రా బాబు? మిస్టర్ ఆలివ్. సార్ ఆలివ్ గ్రీన్ సార్. ఎవరు వీళ్ళంతా? వీళ్ళ పైన జుబ్బా సెంటర్ ఉంది, దానికి వస్తుంటారు సార్. లెట్స్ గో. సార్ Okay, and the hands 1, 2, clockwise, anti-clockwise. Now the head 1, 2, తనే ఇన్స్ట్రక్టర్ సార్. 1, 2, 3, 1. నేనేం చేస్తున్నా మీరేం వాణి. చేస్తున్నారు? హాయ్. మళ్ళీ వచ్చావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఆయిల్ డబ్బాలు పట్టుకుని రావద్దని? నువ్వు నీ జిడ్డు మొహం. ఆయన కొంచెం కూడా సిగ్గు హలో, లేదు. గివ్ రెస్పెక్ట్. నేను కాదు, ఆయన తీసుకొచ్చాడు. హలో, మీరెవరు? ఏసీపీ. రోజుకి 100 మంది పైగా వస్తూ ఉంటారు. 3 బ్యాచ్లు ఉన్నాయి. పొద్దున 1, సాయంత్రం 2. ఎంతమంది అని గుర్తుపెట్టుకుంటాం సార్? అటెండెన్స్ లాగ్ అయినా మెయింటైన్ చేస్తున్నారా? అటెండెన్స్, యా, జస్ట్ సెకండ్. ఇందులో ఇన్ అండ్ అవుట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. షూర్. క్రిస్టినా ఎవరు? ఈ అమ్మాయి ఇప్పుడు రావట్లేదు. ముందు కూడా చాలా ఇర్రెగ్యులర్ గా వచ్చేది. సార్ 9 minutes 40 seconds అయింది సార్. వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. నా బాటిల్ తీసుకెళ్ళ. ఎక్స్క్యూజ్ మీ. యా, క్రిస్టినా నిన్న మార్నింగ్ బ్యాచ్లో వచ్చిందా? లెట్ మీ చెక్. యా, వచ్చింది. ఓ, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. తిని వచ్చినప్పుడు నిన్ను అడిగాను ఎందుకు రెగ్యులర్ గా రావట్లేదని.
హెల్త్ బాగాలేదని చెప్పింది. సార్ వెళ్ళాలి సార్. కెన్ ఐ గెట్ ద డీటెయిల్స్? సార్ మిమ్మల్ని సార్. వన్ సెకండ్. ఓ సారీ సార్, మా వాళ్ళు ఉన్నారే అందరూ నూనె మహల్. సిస్టమ్ పాడైతే రిపేర్ కూడా చేయరు. మీరు నెంబర్ ఇచ్చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. హలో, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నాను. ఏ మోహన్ రావు? అదే పొద్దున ఆఫీస్కి వచ్చి మీరు నాతో మాట్లాడారు కదా. చెప్పండి. మీతో ఓ విషయం షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఈ కంపెనీతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. శ్రీనివాసుని నా కన్న బిడ్డలా చూసుకున్నాను. అలాంటిది అతను సూసైడ్ చేసుకున్నాడు అంటే ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని నేను అనుమానపడ్డాను. అందుకే కంప్లైంట్ చేద్దామని 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. కానీ అక్కడ కేసు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, నీకెందుకు అని చెప్పారు. ఎవరూ పట్టించుకోలేదు. కానీ అలా చూస్తూ ఉండలేకపోయాను. అందుకే పోలీస్ కమిషనర్కి, మీడియాకి, డిస్ట్రిక్ట్ జడ్జికి నేనే మెసేజ్ పెట్టాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఆ మధ్య మా వాడిని ఒక అమ్మాయితో చాలాసార్లు చూశాను. తనతో ఉన్న చనువు కొద్దీ అతను రోజు అడిగాను, ఈ క్వార్టర్లీ మన రెవెన్యూ చాలా బాగుంది, ఆ జపాన్ వాళ్ళ కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చేలా ఉంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నైస్, థ్యాంక్ యూ. బాబు, చిన్న మాట ఏమనుకోగా, ఈ మధ్య నిన్న ఒక అమ్మాయితోటి చాలాసార్లు చూశాను. ఏదైనా గుడ్ న్యూసా? వయసులో పెద్దోళ్ళు మీరు. ఎంతలో ఉండాలో మీకు బాగా తెలుసు. నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆ రోజు అతని ప్రవర్తన ఎందుకో కొత్తగా అనిపించింది. అందుకే నేను మీతో చెప్తున్నాను. ఎక్కడ చూశారు అమ్మాయిని? థ్యాంక్ యూ. బాడీ చూస్తే భలే ఉందండి. మసాజ్ చేసుకోవడానికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అరే మన ఏసీపీ సార్. సార్ 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 ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అమ్మాయిని చూసాను. అమ్మాయి? ఏ అమ్మాయి సార్? అదే ఫ్లాట్ లో చూసిన అమ్మాయి. ఏంటి మన దయ్యాన్ని చూసారా? రండి పక్కన రండి, ట్రాఫిక్ లో పక్కన. చూశారు కదా, సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ చేసిన ఘనకార్యం ఇది. ఆటోలో దెయ్యాన్ని చూశానంటూ హల్చల్ చేశాడు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మన పోలీస్ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. నిజంగా అమ్మాయిని చూశాను సార్. తను తప్పించుకొని తిరుగుతుంది. అండ్ సార్, శ్రీనివాస్ సూసైడ్ కాదు. సత్య, ఐ ఆల్రెడీ వార్న్ యూ. ఆ కేసు క్లోజ్ అయిపోయింది. అనవసరంగా అష్యూ చేస్తున్నావు. ఇప్పుడు ఆ టీవీ వాళ్ళు ప్రతి 10 minutes కి ఆ క్లిప్ వేసి పోలీస్ డిపార్ట్మెంట్ వేస్ట్ అని గుచ్చి చెప్తుంటారు. సార్, శ్రీనివాస్ అమ్మాయి కలిసి ఆ రోజు పార్టీలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అండ్ మీరు పర్మిషన్ ఇస్తే నేను... స్టాప్ ఇట్ సత్య. దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఈ టాపిక్ నా ముందు వస్తే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ యూ. యూ మే లీవ్ నౌ.
శ్రీనివాస్ వైఫా మీరు? యా. ఎక్కడ రాసావు? ఈ అర్థం మీద రాసావా? దీని వచ్చినప్పుడు నిన్ను అడిగాను ఎందుకు రెగ్యులర్ గా రావట్లేదని. హెల్త్ బాగాలేదని చెప్పింది. అతను సూసైడ్ చేసుకున్నాడు అంటే ఎందుకు నమ్మబుద్ధి కాలేదు. ఇట్స్ ఎ సుసైడ్ సత్య అండ్ ద కేస్ ఇస్ క్లోజ్డ్. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ మిస్టరీని ఎలాగైనా సాల్వ్ చేస్తాను. ఎవరు కావాలి సార్? నిన్న 11 ఆ టైంలో బ్లాక్ స్కార్ఫ్ కట్టుకొని ఇక్కడ ఆటో ఎక్కింది ఒక అమ్మాయి. ఎవరు తను? అమ్మాయి పెంట్ హౌస్లో ఉండేది సార్. ఖాళీ చేసి వెళ్ళిపోయింది పొద్దున్న. ఖాళీ చేసిందా? అవును సార్. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? మాకేడు తెలుసా సార్? నేను ఫ్లాట్ చూడొచ్చా? కుదరదు సార్. మామూలు చూస్తే ప్రాబ్లం అవుతుంది సార్. కుదరదు. వద్దు సార్. ఏంట్రేది? చెప్పాను కదా రవి, అయినా మీరు ఎవరు నమ్మట్లేదు. ఏముందిరా ఇందులో? రోమియో అని ఉంది, జూలియట్ అని ఉంది. నాకేం అర్థం కావట్లేదు. రవి షీస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ సంథింగ్. నన్ను రోమియో అంటుంది అంత జూలియట్. చా లైలా మజ్ను ఏం కాదు. ఇది చెప్పడానికేనా అంతర్జట్టుగా రమ్మని చెప్పావు? ఇంట్లో సంధ్య వెయిటింగ్ రా, బయటికి తీసుకెళ్ళాలి. నానా సత్య నిన్నే. I'll prove you. 1 second. రవి, ఇది చూడు. ఇది నా 7th క్లాస్ ఫోటోగ్రాఫ్. తిను పద్దు అండ్ మేద్రం ఒకటే క్లాస్. లిసన్ రవి, నవ్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. తిను చూడు. ఈ అమ్మాయి ఒక్కరితే నేను రోమియో అని పిలిచేది. తినే జూలియట్ రవి. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ రోజు యాన్యువల్ డేకి మేము రోమియో జూలియట్ ప్లే చేసాం. నేను రోమియో అండ్ తను జూలియట్. అండ్ ఎగ్జాక్ట్లీ అదే రోజు రాత్రి తను మిస్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు రవి. రవి, నేను వెతుకుతున్నమ్మా ఈ అమ్మాయి ఒక్కటే. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. 7th క్లాస్ ఏంటి? రోమియో జూలియట్ నాటకం ఏంటి? ఆ అమ్మాయి ఏంటి? అసలు అమ్మాయికి కేసు సంబంధం ఏంటి? వదలవా ఈ కేసు? చా సత్య, నాకు తెలుసు నువ్వు పొద్దున్న ఈజీగా మర్చిపోలేవు. టైం పడుతుంది. ఓ 40 రోజుల గోవా వెళ్ళొచ్చు కదా, అలాగే ఇంకెక్కడికైనా వెళ్ళు. ట్రై టు ఫర్గెట్ హర్. ఐ నో ఇట్స్ టఫ్. ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. నన్ను ప్రశాంతంగా ఉన్నాయి. యా స్టార్టింగ్. బాయ్ రా. బాయ్. వస్తున్నా.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చెప్పండి. గుర్తుపట్టారా మ్యామ్? సత్య, ఏ సత్య? సత్యదేవ్. 10th వరకు ఇక్కడే చదివాను. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అండ్ యూ మేడ్ మీ టేక్ అప్ దట్ సబ్జెక్ట్. యా సత్య, కమ్ సిట్ డౌన్, కూర్చో. థ్యాంక్ యూ మ్యామ్. సో హౌ ఆర్ యూ సత్య? ఐమ్ గుడ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏసీపీ. ఓ పోలీసా? గుడ్. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎనీథింగ్, కాఫీ, టీ? నో, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే. మీ బ్యాచ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. నువ్వే అసలు ఏ అలమ్నీ మీటింగ్స్కి అటెండ్ కాలేదు. ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా మ్యామ్? 15 years బ్యాక్ రోమియో జూలియట్ ప్లేలో జూలియట్గా ప్లే చేయాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో పద్దుతో రీప్లేస్ చేశారు. తర్వాత స్కూల్లో ఎప్పుడూ కనిపించలేదు, పారిపోయిందని చెప్పారు. అసలు అసలు తనకి ఏమైంది? డూ యూ హ్యావ్ ఎనీ క్లూ? స్టూడెంట్స్, యాన్యువల్ డేకి ఈసారి మీ క్లాస్కి ఇస్తున్న టాపిక్ షేక్స్పియర్. సో లెట్స్ డు ద రోమియో జూలియట్ ప్లే. హూ విల్ బి ద రోమియో? సత్య, you play the Romeo role. Okay, ma'am. And who is the Juliet? Ma'am. Paddu, not you. Let's give a chance to that girl. You do the Juliet. లైన్ సరిగ్గా చూసుకోరా నెక్స్ట్ నువ్వే. మేడం, మీకు ఫోన్ వచ్చింది. అవునా? ఆ విషయం బయటకు వస్తే స్కూల్ రెప్యుటేషన్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని పోలీసులతో మేనేజ్ చేశాం. ఇన్ మై ఎంటైర్ కెరియర్ దట్స్ ద ఓన్లీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. థ్యాంక్ యూ మ్యామ్. Who's that girl? Who is she? She comes across as a mystery. ఎవరు ఎవరది ఉలికి పడమది గతం గుర్తిదా భవిత బదులిదా जान भी मचला है पीता हुआ लम्हा बेचने में डला है दिल धड़का है जान भी मचला है नहीं पहचाने डोला मन डोला है సత్య 2 days నుంచి ట్రై చేస్తున్నా, నో రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళావు? ఆ జూలియట్ని వెతుక్కుంటూ వెళ్ళావు కదా? సత్య, యూ గోయింగ్ మ్యాడ్. అన్నెసరీగా 2 random డాట్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. శ్రీనివాస్ సూసైడ్కి జూలియట్కి లింక్ ఏంటో నాకు తెలీదు. అండ్ పద్దు డెత్కి అయితే అసలు సంబంధమే లేదు. ఇట్స్ జస్ట్ అన్ ఇన్సిడెంట్. కాల్ స్లిప్ అయి పడిపోయి ఉండొచ్చు కదా. నువ్వు ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఏదో ప్రూవ్ చేద్దాం ట్రై చేస్తున్నట్టున్నావు. It just doesn't work that way. Trust me. సత్య, మనకిష్టమైన వాళ్ళు కళ్ళ ముందు చనిపోతే I think I can understand that pain. It's time you move on. You have a bright future.
What did you say, Ravi? You can understand my pain. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మై కళ్ళ ముందే చనిపోతే ఆ పెయిన్ అలా ఉంటుందా? ఐఎమ్ షూర్ యూ కాంట్ అండర్స్టాండ్, రవి. I don't know about my bright future. I promised her, Ravi. కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చా. I'm a loser now. ఇందాకేమన్నా రవి? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. శ్రీనివాస్ కేసు టచ్ అయిపోయింటే నేను కూడా అలానే అనుకున్నానేమో. యాజ్ అ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తే చేయలేకపోతే లేదు. బట్ నెవర్ ఎవర్ కాల్ ఇట్ అన్ యాక్సిడెంటల్ డెత్. ప్లీజ్ నెవర్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? See this. అంటే జూలియట్ని రేపు దర్గా దగ్గర కలుస్తున్నావా? మార్చ్ 22 పార్టీలో నీతో మాట్లాడింది గుర్తుందా? ఆ రోజు పార్టీలో చాలా హైలో ఉంది. రెస్ట్ రూమ్ డైరెక్షన్స్ అడిగింది. ఒక అతను ఎవరో వస్తే తనతో వెళ్ళిపోయింది. వాట్? తనెవరో గుర్తుందా? ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ చూస్తే గుర్తుపడతాను. వై వాట్ హ్యాపెండ్? అసలు నీ పేరేంటి? జూలియట్ అంటే ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నావు. అండ్ స్కూల్కి వెళ్తే వార్డెన్ చంపి పారిపోయావని చెప్పారు. అసలు ఎవరు నువ్వు? చెప్తా సత్య, అన్నీ చెప్తా. ఆ రోజు అందరికన్నా నేనే చాలా హ్యాపీగా ఉన్నాను. రెడీ అయి హాస్టల్ నుంచి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు. సార్ సార్ వద్దండి సార్. నన్ను నేను కాపాడుకోవడానికి చేశాను తప్ప కావాలని కాదు. చెప్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
పోలీసుల్ని పిలవమనగానే భయం వేసి పారిపోయాను. పారిపోయిందని మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? ఆ రోజు శ్రీనివాస్ ఫ్లాట్లో ఉన్నావు. అసలు నీకు శ్రీనివాస్కి సంబంధం ఏంటి? లైఫ్ ఎప్పుడు ఎక్కడికి లీడ్ చేస్తుందో ఎవరి చేతుల్లోనూ ఉండదు. అలానే నేను కూడా అనుకోకుండా శ్రీనివాస్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ, క్రిస్టిన్ అంటే మీరేనా? సో నాకెందుకు మెసేజ్ చేస్తున్నారు? మొన్న మీ ఇంటర్వ్యూ చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో. నాకు చాలా బాగా నచ్చింది. ఫార్మా ఇండస్ట్రీలో మీరు చేస్తున్న ఇన్నోవేషన్స్ ఆర్ జస్ట్ అమేజింగ్. సో నేను ఫిక్స్ అయ్యా, జాబ్ చేస్తే మీ కంపెనీలోనే చేయాలని. జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉండొచ్చేమో కనుక్కుందామని టెక్స్ట్ చేస్తున్నా. వాట్? జాబ్ గురించి నాకు టెక్స్ట్ చేశారా? యా. ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే మా వెబ్సైట్లో మెన్షన్ చేస్తాం. మీ క్వాలిఫికేషన్ మాకు మ్యాచ్ అయితే హెచ్ఆర్ టీం నుంచి మీకు కాల్ వస్తుంది. Can you keep up? It's okay. Yeah. Some would say, wait, you need to let things come your way. But I would say, cast a line or just cast a gaze. He would say, follow me, keep up this way. Through the golden gates, I've gotten taste. First lesson I was blind, I was sing, I lost, I cried. Now I smell when I hum my first song. I looked up here to see you. Now I need a new thread now, a new layer. Superstition, but you got many good. You got some good, I got some good. Say hey yo now. I scribble this on you, you play it by ear. You call me queen, but I'm like you. Say hey yo బేబీ, నాకెప్పుడు ఇలానే ఉండాలని ఉంది. మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అప్పుడేంటి? నాకంటూ కొన్ని ప్రొఫెషనల్ గోల్స్ ఉన్నాయి. బిజినెస్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి. ఇండియా టాప్ బిజినెస్ మ్యాన్ లిస్ట్లో నా పేరు నేను చూసుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ 4 to 5 years పడుతుంది. అంత కోపం ఎందుకు? చెప్పాను కదా, నాకు నీతోనే ఉండాలని ఉంది. అలా కాదు, ఇప్పుడు నేను పెళ్ళి అని అన్నానంటే పెదనాన్న బాబాయ్ వాళ్ళు నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫోకస్ పోయింది అని అనుకుంటారు. వాళ్ళు నా పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. వాట్? అలా క్రిస్టినా అని చెప్పి జుంబాలో జాయిన్ అయ్యా. Together piece by piece, see the lines in the leaves. First in a days, let's celebrate. ఫ్లాట్స్ లో ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాం. Will we be? I guess we'll wait and see. Sweet summer days, strong by the waves. We're one and the same. Everything just okay. Sweet summer days, strong by the waves. We're one and the same. It's okay. New layers. It's on my mind.
మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. మార్చ్ 22 నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేశాడు. తనకి నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు తను అసలేంటో నాకు తెలిసింది. శ్రీనివాస్ కొంతమంది బిగ్ షాట్స్తో కలిసి సిటీలో తన ఫార్మాస్యూటికల్ కంపెనీని బేస్ చేసుకుని మ్యాన్డ్రగ్స్ పిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కోట్ల బిజినెస్ జరుగుతుంది. అదే విషయం నేను ఆ రోజు పార్టీ తర్వాత అడిగాను. బయటికి రా. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? సీ బేబ్, ఏమైనా అడగాలి అనుకుంటే ఇప్పుడే అడిగే. ఇలా సీరియస్గా మాత్రం అస్సలు ఉండదు. యు నో వాట్, ఇట్స్ మై మిస్టేక్. చిన్నప్పుడున్న ఫీలింగ్ని కంటిన్యూ చేస్తూ నీకోసం వెతుక్కుని ఇక్కడి వరకు వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. మంచోడివనుకున్నాను, కానీ ముసుగులో నువ్వు ఒక చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నావని నాకిప్పుడే తెలిసింది. నీకొక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఏంటది? నా పేరు క్రిస్టినా కాదు. గుర్తుందా? చిన్నప్పుడు 7th క్లాస్లో రోమియో జూలియట్ ప్లే. నువ్వు రోమియో, నేను జూలియట్. రోమియో ఏంటి, జూలియట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా గుర్తు రాలేదా? సెయింట్ యాన్ స్కూల్ నేను కొత్తగా వచ్చినప్పుడు అందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటే నువ్వు అడ్డుపడ్డా. హోల్డ్ ఆన్, వెయిట్ ఎ మినిట్, లెట్ మీ థింక్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, సత్య శ్రీనివాస్ కాకర్లా. ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లా. ఓకే, వెయిట్ ఎ మినిట్. స్కూల్లో సత్య అని ఒకడు ఉండేవాడు. కల్చరల్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. అప్పట్లో స్కూల్ నుంచి ఒక అమ్మాయి పారిపోయింది. అది నువ్వేనా? సత్యదేవ్, ఏసీపీ. వాడనుకొని నా దగ్గర చేరావు. ఈ ఊర్లోనే ఉన్నాడు. దిస్ ఇస్ క్లాసిక్ మ్యాన్. ఐ మీన్ దిస్ ఇస్ క్రేజీ. అయ్యో పాపం. లిసన్ టు మీ డార్లింగ్. లెట్ మీ మేక్ వన్ థింగ్ క్లియర్ టు యూ. My name is Srinivas and I'm definitely not your Romeo. समझाइंदा? What? నేను అనుకుని శ్రీనివాస్కి దగ్గర అయ్యావా? నిన్నంత క్యాజువల్గా తీసుకున్నాడు. మరి ఆ రోజు శ్రీనివాస్కి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది. Hey, babe. Just leave my hand. నువ్వే నాకు టచ్లోకి వచ్చావు. Leave me. నువ్వే దగ్గర అయ్యావు. ఇప్పుడు కోపంగా వెళ్ళిపోతావు. Leave. అంతా నీ ఇష్టమేనా? I said leave. ఎలాగో దగ్గర అయ్యాం. We're having fun. Do you think I'm a slut? మీ అమ్మాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ప్రతి చిన్న చిన్న వాటికి మెలో డ్రామా. Tulu, just leave me. Just go away. అలా అనుకోకుండా శ్రీనివాస్ని నేనే చంపేశాను. పోలీసులకి నేనే సరెండర్ అవుదాం అనుకున్నాను. కానీ 2 days తర్వాత అది సూసైడ్ అని న్యూస్లో చూశాను. ఇంకా నేను వదిలేశాను. కానీ ఆ కేసు మళ్ళీ రీఓపెన్ అయిందని తెలిసింది. శ్రీనివాస్కి నాకు సంబంధం ఉన్నట్టు ఏ ఆధారాలు మిగలేదనుకున్నాను. సడన్ గా నేను శ్రీనివాస్ కలిసి దిగిన ఫోటో ఒకటి తన కబోర్డ్లో ఉన్నట్టు గుర్తొచ్చింది. అది ఎక్కడ బయటపడుతుందో అని మళ్ళీ శ్రీనివాస్ ఫ్లాట్కి వచ్చాను. అదే టైంకి నువ్వు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చా. నేను నిన్ను కలిశాను. నేను వెతుకుతున్న రోమియో నువ్వే అని ఆ రోజు తెలిసింది. నిన్ను కలిసి ఇది ఇద్దామనుకున్నాను.
ఏంటిది? ఏమో ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ రోజు పార్టీలో శ్రీనివాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. అందుకే శ్రీనివాస్ని కొట్టి పారిపోతూ ఇది నాతో తీసుకొచ్చాను. డెఫినెట్గా దీని వెనకున్న వాళ్ళందరూ బయటపడతారని నాకు అర్థమైంది. ఇది నా దగ్గరే ఉందని తెలిసి వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. అందుకే భయపడి ఫ్లాట్ షిఫ్ట్ అయ్యాను. I'll keep this. Let's go. Let's go. బుల్లెట్ తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నీ ఫోన్ పక్కన ఉన్న కేర్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అలాగే సార్. నేను ఫోన్ చేస్తాను. రవి. హే సత్య. రవి దాల్వి సార్ ఎక్కడ? వాయ్ ఏమైంది? ఎక్కడ రవి? ఓ ఓకే, లోపల ఒక ఇంపార్టెంట్ కాల్ అంట. ఒక 1 hour వరకు డిస్టర్బ్ చేద్దని చెప్పారు. హే సత్య. నో ప్రాబ్లం సార్. సత్య, ఐ మీన్ ఇంపార్టెంట్ కాల్. సార్ 2 minutes మాట్లాడాలి. సార్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. కెన్ ఐ కాల్ యూ లేటర్? సార్ జూలియట్ షూట్ చేశారు సార్. జూలియట్ ఎవరు? నేను వెతుకుతున్న అమ్మాయి. ఎవరు షూట్ చేశారు? గ్యాంగ్స్టర్ షఫీ. ఆ గ్యాంగ్స్టర్ షఫీ ఆ అమ్మాయిని ఎందుకు షూట్ చేశాడు? సార్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు డ్రగ్ సిండికేట్ అండ్ శ్రీనివాస్ అండ్ బిగ్ షాట్స్ అందరూ ఉన్నారని జూలియట్ చెప్పింది. శ్రీనివాస్ అంటే ఆ ఫియోనిక్స్ కంపెనీ ఓనర్ కదా? అవును సార్. అండ్ సార్ శ్రీనివాస్ ది సూసైడ్ కాదు, జూలియట్ సెల్ఫ్ డిఫెన్స్ లో చేసిన మర్డర్. సత్య, ఈ కేసు వదిలేమని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు మీ డ్రగ్స్ సిండికేట్ అని కొత్త స్టోరీ చెప్తున్నావు. యూ థింక్ ఐఎమ్ ఎ ఫూల్? సార్ నన్ను నమ్మండి సార్. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. జూలియట్ హాస్పిటల్లో ఉంది సార్. సత్య, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. రవి పద. సో ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇంకొక అమ్మాయి బుల్లెట్ తగిలి హాస్పిటల్ తీసుకొచ్చారు. తన ఏ వార్డులో ఉంది? సారీ సార్. బ్లాక్ డ్రెస్ లో ఒక అమ్మాయికి షోల్డర్ బుల్లెట్ తగిలి ఇక్కడ తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఏ వార్డులో ఉంది? లేదు సార్, మార్నింగ్ షిఫ్ట్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. అలాంటి అమ్మాయి ఎవరు రాలేదు సార్. ఏమైంది? సార్ నేను ఇందాకే మాట్లాడాను, బట్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. తప్పు నీది కాదు సత్య. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చాని నాదే తప్పు. సార్ నన్ను నమ్మండి సార్. సార్ రవి మెంటల్. పర్సనల్ లైఫ్లోనే కాదు రాజారాం, ప్రొఫెషన్లో కూడా ఫెయిల్ అయ్యాను. నా కళ్ళ ముందు మిస్ అయింది రాజారాం. ఇంకోసారి కమిషనర్ నా ముఖం చూపించలేను. ఆమె లూజర్ నా ఆయన వదలను. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి లాగుతాను. వదలను. సార్ ఆ అమ్మాయి ఏదైనా మీకు లీడ్ ఇచ్చిందా? ఇది ఇచ్చింది. ఏంటి సార్ అది? సమ్ వేస్ట్ వేస్ట్
సార్ మీరు నిజంగా నన్ను మీ ఫ్రెండ్గా అనుకుంటే నేను మీకు ఒక విషయం చెప్తాను సార్. ఒక్కసారి అక్కడ పాపని చూడండి సార్. పాప ఎంత హాయిగా ప్రశాంతంగా పడుకుంది సార్. మీరున్నారని ఒక చిన్న ధీమా సార్. మీరు వచ్చి తీసుకెళ్తారని తను వెయిట్ చేస్తుంది. నా మాట విని ఇక్కడితో వదిలేయండి సార్. ఇది ఎప్పుడో క్లోజ్ రా. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏం లేదు. వాడే సూసైడ్ చేసుకున్నట్టు టెక్స్ట్ పెట్టి మరీ చచ్చిపోయాడు. శ్రీనివాస్ని నేనే చంపేశాను, కానీ 2 days తర్వాత అది సూసైడ్ అని న్యూస్లో చూసాను. అంటే జూలియట్ ని రేపు దర్గా దగ్గర కలుస్తున్నావా? సత్య, ఏంట్రా ఈ టైంలో? ఏమైందిరా? రేయ్, నిన్నేరా. ఏరా, అంతా ఓకేనా? సత్య, జూలియట్ శ్రీనివాస్ని బాటిల్తో తల మీద కొట్టానని చెప్పింది. కానీ రిపోర్ట్స్ రిస్ట్ కట్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడని ఉంది. ఎరా, నన్ను అనుమానిస్తున్నావా? నేను జూలియట్ని కలుస్తున్నట్టు నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. రేపు మాట్లాడుకుందాం. ఎంత తీసుకున్నావు? నీకు శ్రీనివాస్ బిజినెస్కి సంబంధం ఏంటి? పిచ్చారా నీకు? ఇంకా తగ్గలేదా? ఏం లేదు, నేను సత్య మాట్లాడుకుంటున్నాం. మీరు వెళ్ళి పడుకోండి. అవునరా, అవును. నేనే ఆ డాక్టర్తో మాట్లాడి పోస్ట్మార్టం రిపోర్ట్ మార్చేశాను. సూసైడ్ అని క్రియేట్ చేశాను. కానీ నువ్వు అనుకుంటున్నట్టుగా శ్రీనివాస్కి, వాడి బిజినెస్కి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా నా కొడుకు కోసం చేశాను. వాడిని కిడ్నాప్ చేసి సూసైడ్ అని కేసు క్లోజ్ చేయకపోతే చంపేస్తా అన్నారు. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా నేనేమో అమ్ముడుపోలేదురా. సత్య, సత్య, సత్య! ఏ పోలీస్, నీ కళ్ళ ముందు నుంచే అమ్మాయి మాయమైపోయిందని ఆశ్చర్యంగా ఉందా? టైం లేదు, 1 hour. ఇంకో 1 hourలో అమ్మాయి చేతిలో దిగిన బుల్లెట్ తీయకపోతే అమ్మాయి టమా. మరి అదిగా ఈ అమ్మాయి నీకు ఇచ్చిన చీటీ నాకు ఇచ్చిరా? రై, అది నా దగ్గర లేదు, చించేశాను. చింపేసావా? సూపర్ సూపర్ సూపర్. రేయ్, నాటకాలు ఆపి ఆ చీటీ తీసుకొని కంటైనర్ యార్డ్ దిగులున్న ఫ్యాక్టరీకి రా. వెల్కమ్. జూలియట్ ఎక్కడ? జూలియటా? అదో జూలియట్, నువ్వో రోమియో. మరి నేనేంట్రా, అలీబాబానా? ఏ పోలీసు, నీకు విషయం తెలుసా? నేను కూడా ఒక చిన్న డాక్టర్నే. అమ్మాయికి ఎక్కువ రక్తం పోకుండా చేతికి గుడ్డ కట్టాను రా. గుడ్డ కట్టి వీటిలో ఏదో ఒక డ్రమ్ములో పెట్టాను. 1/2 hour మాక్సిమం. నా స్లిప్ నాకు ఇచ్చి నీ జూలియట్ నువ్వు తీసుకెళ్ళిపోరా. ఆ స్లిప్ నా దగ్గర లేదు. జూలియట్ ఎక్కడ?
సార్ అది వాడు మిమ్మల్ని షూట్ చేస్తారని చెప్పి కాల్ చేశాను సార్. దగ్గరకు వచ్చామంటే కాల్ చేస్తా. తనేం చెక్కు నంబర్ చెప్పు. నంబర్ చెప్పి దీన్ని దానికి తీసుకెళ్ళి. ఏ నంబర్ రాజారాం? నాటకాలు ఆడుతున్నావా? ఇందాకే కదా నంబర్ ని చింపి చింపి ముక్కలు చేసావు. నంబర్ చెప్పి దీన్ని తీసుకెళ్ళి. నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటావు కదా, నువ్వు ఇక్కడి నుంచి కదలేవనుకో, నేను మీ డాడీని షూట్ చేసేసాను. నువ్వు ఇక్కడే ఉండు, మీ డాడీతో మాట్లాడేసి వస్తా. ఓకే? కాలిందా? నాకు కూడా శుభ్రం కాలింది. తప్పలేదు సత్య గారు, ఐఎమ్ సారీ, తప్పలేదు. మీ పేరులో 3 అక్షరాలు ఉన్నాయి, ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మీకు ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వస్తుంది. అదే 3 అక్షరాలు నాకు ఉన్నాయి, ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అంటే డిపార్ట్మెంట్ లో ఒక కుక్క లాంటి వ్యక్తిని. అర్థం కావట్లేదా? 15 ఏళ్ళగా నేను ఇదే పొజిషన్ లో ఉన్నాను. డిపార్ట్మెంట్ లో నేను ఏదో పోటీ చేద్దాం అనుకున్నాను, కుక్కలాగా పనిచేశాను. ఏ కేసుని ఒక్కసారి కూడా సరిగ్గా క్లోజ్ చేయలేకపోయాను. ఎందుకు క్రిమినల్ని పట్టుకున్నాను, కేసు ఫైల్ చేశాను, రిపోర్ట్ రాశాను, అరెస్ట్ చేశాను. కానీ పై ఆఫీసర్ నుంచి ప్రెషర్, పొలిటీషియన్ నుంచి ఏదో ఒక ఒత్తిడి వచ్చి వదిలేశాను. శ్రీనివాస్ గారు ఆ డ్రగ్ డీలర్ ఉన్నాడు కదా, వాడి విషయంలో ఏమైంది? సేమ్ థింగ్. కేసు రాశాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను, అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమన్నాడు తెలుసా? నువ్వేనా అపాయింట్మెంట్ అడిగింది? అవును సార్, 1 month నుంచి ట్రై చేస్తున్నాను సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి మ్యాటర్? మన సిటీలో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత మ్యాండ్రాక్స్ పిల్స్ తయారు చేసి లోకల్ గా సప్లై చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్. ఇయర్లీ 1500 to 2000 crores బిజినెస్ సార్ ఇది. దీని ఇన్ఫ్లుయెన్స్ మన సిటీ యూత్ మీద చాలా ఎక్కువ ఉంది సార్. హై స్కూల్ పిల్లల నుంచి పీజీ స్టూడెంట్స్ వరకు అందరికి ఈజీగా దొరుకుతుంది సార్. పాపం సార్, పిల్లలు సార్. అందుకే నేను పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేశాను సార్. సార్, ఇతని పేరు శ్రీనివాస్ కాకర్ల. దిస్ ఇస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద బిజినెస్ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్ట్ గా రేట్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొని వస్తాను సార్. ఏం పేరు? శ్రీనివాస్ కాకర్లే సార్. నీ పేరు? రాజారాం సార్. ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు డిపార్ట్మెంట్లో? 15 years నుంచి ఉన్నాను సార్. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉన్నావంటే ఇంకో 10 years లో కూడా ఇలానే ఉంటావు. మీ సిఐ ఎవరు? సార్, రవి సార్. కాల్ హిమ్. హలో, నేను రాజారాం సార్. చెప్పు సార్, కమిషనర్ గారు మాట్లాడతారంట సార్. ఏఎస్ఐ ఒక కేసు గురించి మాట్లాడడానికి వచ్చాడు. వాడో జోకర్ సార్. ఆవేశంతో ఏదో ఒకటి తీసుకొస్తాడు, తీరా చేస్తే అక్కడే ఉండదు. నేను చూసుకుంటాను సార్, మీరు వదిలేయండి. జోకర్. ప్రతి మనిషికి బేసిక్ నెసెసిటీస్ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా విషయం కావాలి. ఏంటది? ఆత్మ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతిరోజు అద్దం ముందు నుంచున్నప్పుడల్లా నాకు నా మీదే సిగ్గేసేది. ఏంట్రా ఈ బతుకు అనిపించి ఆల్మోస్ట్ ఐ గేవ్ అప్. హలో రాజారాం, సిన్సియర్గా ఉండేవాడికి ఈ లోకంలో ఎప్పుడు వాల్యూ ఉండదు. నువ్వు నాకు అగెన్స్ట్గా రిపోర్ట్ తయారు చేసావు, కానీ నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. సో స్ట్రైట్గా పాయింట్కి వస్తాం. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్తో ఏ సంబంధం లేకుండా పనిచేసాం, కానీ ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ నుంచి ఒకడు మాకు తోడైతే వి విల్ రూల్ ద మార్కెట్. డబ్బుతో పాటు నీకు అక్కడ లేని ఐడెంటిటీ మేము నీకు ఇస్తాం. మాతో కలిసి పనిచేయడానికి నువ్వు రెడీయా? జీవితంలో మళ్ళీ నాకు ఒక ఛాన్స్ వచ్చింది. శ్రీనివాస్తో జాయిన్ అయ్యా. డిపార్ట్మెంట్ లో లేదు, కానీ ఇక్కడ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. హౌ మెనీ కంటైనర్స్? 20 కంటైనర్స్ రెడీ. వెన్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ షిప్మెంట్ ఇమీడియట్లీ. क्या मनी यार? मनी मनी व्हाट मनी? यू गिव इट लेटर, नो प्रॉब्लम, डन. శ్రీనివాస్కి చెప్పావా? ఎవడే శ్రీనివాస్? బొంగులో శ్రీనివాస్. వాడికి బిజినెస్ వచ్చా? నేను వచ్చిన తర్వాత కదా బిజినెస్ పెరిగింది. నన్ను ఫాలో అవ్వండి చాలు. కానీ ఆ రోజు పార్టీలో హ్యారీ గారితో డీల్ సెట్ చేసుకున్నాను. ఆ షిప్మెంట్ నంబర్ వాడికి ఇస్తానని చెప్పాను. శ్రీనివాస్ ఆస్క్ యూ ఫర్ 200 crores. గివ్ మీ 50. I'll give you the shipment number. Okay, man. Deal. Deal.
to move it like this. I like to move it like that. I'm gonna use it like this. And now you're never going back. Your consignment is ready, my friend. Whenever you transfer the money, I'll give you the shipment number. I'll wire you the money in 2 days. సరే అయితే 2 రోజుల తర్వాత నేను కూడా ఈ నంబర్ ఇస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నీకు కూడా కావాలా? ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి హ్యారీతో సెట్టింగ్ చేస్తున్నావా? అవును, మన కుర్రాళ్ళ దగ్గర శ్రీనివాస్ ఇంకా వేస్ట్ అని మొత్తం షో అంతా నీదే అని చెప్తున్నావంట. శ్రీనివాస్ తాగేస్తున్నావు, రేపు పొద్దున మాట్లాడదు. శ్రీనివాస్ ఏంట్రా? శ్రీనివాస్ గారు. అయినా తప్పు నీది కాదురా. దారిని పోయే కుక్కని తెచ్చిపెట్టుకున్నాను. ఆ కుక్కకు ఒక తోకుంటుందని, అది ఎప్పటికైనా వంకరగానే ఉంటుందనే విషయాన్ని మర్చిపోయాను. కుక్కే ఒకరోజు నా పొజిషన్ని కొట్టేయాలని ట్రై చేస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అప్పుడు డిసైడ్ అయ్యాను, శ్రీనివాస్ గారిని ఎట్లాగైనా చంపేద్దామని. శ్రీనివాస్ వాడి గర్ల్ ఫ్రెండ్ అక్కడ మాట్లాడుకోవడం చూశాను. సడన్ గా వాడి గర్ల్ ఫ్రెండ్ నెత్తి మీద బాటిల్తో కొట్టి పారిపోయింది. వాడి దగ్గరికి వెళ్ళాను. రవిని బెదిరించాను, వాడి కొడుకుని కిడ్నాప్ చేశాను, వాడిని భయపెట్టి అది సూసైడ్ కేసు అని చెప్పి క్లోజ్ చేయించాను. ఈ బ్లడీ జాబ్ ఎలా మానేద్దాం అనుకున్నాను. అప్పుడు స్ట్రైక్. ఆ రోజు ఆపరేషన్ లో షఫీ గారిని నన్ను షూట్ చేయమని చెప్పాను. షూట్ మీ. అదే టైంలో నువ్వు గోవా నుంచి తిరిగి వచ్చావు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టావు. శ్రీనివాస్ గర్ల్ ఫ్రెండ్ ని చూశానని గుడ్ న్యూస్ చెప్పావు. కంటైనర్ నంబర్ తెలియక అదే బ్లడీ షిప్ నైజీరియన్ పోర్ట్ లో ఒక నెల నుంచి వెయిట్ చేస్తుంది. ఆ హ్యారీ గారు దానికోసమే వెయిట్ చేస్తున్నాడు. షఫీ గారు నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. సిగ్నల్ దగ్గర అమ్మాయి మిస్ అయిందని చెప్పావు, గుర్తుందా? ఆ రోజు రాత్రి షఫీ గారు దాన్ని ముగించాల్సిన విషయం ఎక్కడ దాకా తెచ్చాడు. ఆ షిప్మెంట్ నంబర్ చెప్పరా? పార్టీలో పద్దుని తీసుకెళ్ళింది వీడే. ఏం మాట్లాడతావు? అయ్యో, నా కళ్ళతో నేను చూశాను, వీడేవాడు.
party. Yeah, hey man. I need an Indian girl tonight. Yeah? Yeah. ఎవరు కావాలో చెప్పు. Whom do you want? Which girl? Girl in the green dress. No, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను. Done. You go, I'll come. Okay, stay. I'll come. నలభై 47 రోజుల్లో తనకు కావాల్సిన సమాధానం దొరికింది. కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అన్ని ప్రశ్నలు పక్కన పెట్టి పద్దు జ్ఞాపకాలతో తన కూతురుతో గడిపేయాలనుకుంటున్నాడు. చెప్పు రవి. ఎరా వెళ్తున్నట్టు చెప్పలేదు. నా మీద ఇంకా కోపం పోలేదా? ఏం లేదు రవి, ఈ ఊరు ఈ ఇల్లు పద్దును గుర్చేస్తున్నాయి. నా వల్ల కావట్లేదు. అందుకే నేను పాప ముంబై వెళ్ళిపోతున్నాం. సరేరా, జాగ్రత్త. ఐమ్ హ్యాపీ దట్ యూర్ మూవింగ్ ఆన్. టేక్ కేర్. నానా, ప్యాక్ యూర్ స్టఫ్. సత్య, నువ్వు ఎప్పటికైనా ఈ లెటర్ చదువుతావు అనుకుంటున్నాను. రాత్రి పార్టీలో జరిగింది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్తే బహుశా నువ్వు అర్థం చేసుకుంటావేమో, కానీ అది నీతో షేర్ చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉంటానని నేను అనుకోవట్లేదు. స్వేచ్ఛ, జాగ్రత్త. లవ్ యూ. కనుపాపలే పసిపాపలా కేరింతలాడే నీ వల్లనే పెదవంచులు హరివిల్లులే విరిసాయి చూడు నీ వల్లనే. ఎగిరే పతంగిల మనసే అలా అలా నింగిని ముద్దాడింది నీ వల్లే. చెదిరిన ప్రతి కళ నడిచి ఇలా ఇలా ఎదురై వచ్చిందిలే నీ వల్లే. ఓహో ఓహో